మస్తాన్ సాయి గత కొన్ని రోజులుగా ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలోనూ ఇతని గురించే చర్చ నడుస్తోంది. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది. అదే సందర్భంలో అతనికి సంబంధించిన ఒక హార్డ్ డిస్క్ను పోలీసులకు అందజేసింది. ఈ హార్డ్ డిస్క్లో దాదాపు 200 వరకు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, న్యూడ్ వీడియోలు, ఆడియో కాల్స్ ఉన్నట్లుగా పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయని తెలిసింది. దీంతో ఈ విషయంపై గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. నిఖిల్ ఫ్యాన్స్ నుంచి కూడా వ్యతిరేకత మొదలైంది. దీంతో తాజాగా ఈ విషయంపై హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యారు. తనపై జరుగుతున్నది అసత్య ప్రచారం అంటూ ఖండించారు. అసలు వీడియోలో ఏమున్నదనే దానిపై వివరణ ఇచ్చాడు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత డిన్నర్ పార్టీ జరిగిందని, ఆ వీడియోలనే ఇప్పుడు తప్పుగా చూపిస్తున్నారన్నాడు హీరో నిఖిల్. అందులో కూడా ఉన్నది తన కుటుంబ సభ్యులే అని, పోలీసులకు కూడా ఆ వాస్తవం తెలుసని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. తమ హీరో ఇచ్చిన వివరణతో నిఖిల్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తమ హీరో ఇన్నోసెంట్ అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, మస్తాన్ సాయిని లావణ్య వివాదానికి త్వరగా చెక్ పెట్టాలని పోలీసులకు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.